తెలీదు. నా రీఎంట్రీలో మేమందరం కూడా ప్రశాంత్ కుటీర్ అని ఒక గెస్ట్ హౌస్లోనే అప్పట్లో ఉండేవాళ్ళము. ఒకరోజు నేను వాకింగ్కి వెళ్ళి వచ్చినప్పుడు ఆయన ఎదురుపడి పేరమ్మ గారేనా అన్నారు. పేరమ్మ గారు అంటున్నారు ఏంటి, మీరెవరు అని అడిగాను. అప్పుడు నా పేరు కోట శ్రీనివాసరావు అమ్మ, నేను ఇటీవల కాలంలో వచ్చాను, మీరేమో హీరోయిన్గా ఒక వెలిగిన వ్యక్తి, ఏ రోజు మీరు నాతో యాక్ట్ చేస్తారు, ఇప్పుడు ఏ సినిమా షూటింగ్ వచ్చారు అని అడిగారు. తప్పకుండా వర్క్ చేస్తామండి మనము అన్నాను. అంటే అప్పుడు ఆయన అసలు నాకు పరిచయం లేదు. ఆ తర్వాత మొట్టమొదటి సినిమా పెళ్ళాం చాటు మొగుళ్ళోని ఆయనతో నటించడం జరిగింది. ఆ తర్వాత దాదాపు 20 నుంచి 30 చిత్రాలు ఆయనకి నేను ఇద్దరం పేరుగా కుటుంబ శంకర్ దగ్గర నుంచి ఎన్నో సినిమాలు, సోగ్గాడు సినిమా దగ్గర నుంచి అన్నీ మేము చేయడం జరిగింది. నటుడిగా నేను చెప్పవసరం లేదు, 700 పైగా ఆయన సినిమాలు, ఆయన చెయ్యని క్యారెక్టర్స్ లేవు. ఎన్ని రకాలు, ఇటు బాధ, సెంటిమెంటు, కామెడీ, విలను, అసలు ఆయన అన్ని కోణాలు కూడా మనం అందరము చూసాము. ఒక ఉన్నతమైన ఒక గొప్ప నటుడు ఆయన. నటుడే కాదు, వ్యక్తిగతంగా మీరు చూసుకున్నారంటే చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఆయన గౌరవం ఇచ్చే ఒక గొప్ప మనస్తత్వం ఉన్న వ్యక్తి. ఆయనలో మార్పు మేము ఎప్పుడు చూసాము అంటే, ఆయన బిడ్డని ఎప్పుడైతే ఆయన కోల్పోయారో అప్పటి నుంచి అంతకు ముందున్న వ్యక్తిని మేము చూడలేదు. ఆ బిడ్డ కోల్పోయాక ఎంతో ప్రతిసారి కనిపించినప్పుడు, ప్రతిసారి మాట్లాడినప్పుడు ఆయన మాట ప్రతి ఒక్కటి డిప్రెషన్లో ఉన్నట్టు అనిపించింది మాకు. ఆ ఒక్కటి ఆయనకి తీరని లోటు, ఆ బాధ మాత్రం ఆయన వెన్నంటుతూనే ఉంది. మేమందరం ఎంత మనం ఓదార్చలేము. అది ఏంటంటే ఓదారిస్తే తీరే బాధ కాదు. 2 months బ్యాక్ నేను, బాబు మోహన్ గారు, కోటా గారు మేము ఒక ఫంక్షన్లో కలిసినప్పుడు కూడా, ఏవి హీరోయిన్ ఎలా ఉన్నావు, బాగున్నావా, బిజీగా ఉన్నావా అని చాలా ప్రేమగా గౌరవంగా పలకరించారు. అదే ఆఖరి చూపు నేను ఆయనతో మాట్లాడడం. ఈరోజు ఉదయమే ఈ న్యూస్ విన్న వెంటనే చాలా బాధ అనిపించింది నాకు. నిద్దట్లోనే ఆయన పోయారని తెలుసుకున్నాము. ఆయన ఆత్మకి శాంతి కలిగించాలని, ఇలాగే ఇందాక ఈయన అన్నట్టు మీరందరూ వచ్చారు అని అంటే ఆయన్ని మీరందరూ ఎంత అభిమానిస్తున్నారు, ఎంతమంది అభిమానులు ఆయనకున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకోండి. ఆయన ఎక్కడున్నా ఎప్పుడు అందరినీ నవ్విస్తూ ఉండాలి. ఆయన నవ్విస్తూనే ఉంటారు, చిరకాలం ఉండిపోతారు. వారి కుటుంబ సభ్యులకు కూడా ఆ భగవంతుడు ధైర్యాన్ని, శక్తిని ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడగానే సుమారు ఒక 50 ఏళ్ళు రోజుకి 3 షిఫ్ట్లు 2 షిఫ్ట్లు చేసి నిద్రలేని రాత్రులన్నీ గడిపి ఇలాగా చాలా విశ్రాంతిగా నిద్రపోతున్నట్టుగా ప్రశాంతంగా కనిపించింది ఆ ముఖం. ఎప్పుడో నాటకాల రోజుల నుంచి మేము మిత్రులం. అప్పుడు నేను నాటక రచయితను కూడా కాబట్టి నా నాటకాలన్నీ ఆయన ఆడాడు బ్యాంక్ కాంపిటీషన్స్లో. కొన్నిటికి నేను ఆయనకి డైరెక్షన్ చేశాను. ఆయన రవీంద్ర భారతిలో గ్రాండ్గా ఒక ఫంక్షన్ చేశారండి, రంగస్థల గురువులకి సన్మానం అని. అందులో నేను కూడా ఉండడం నా అదృష్టం. అక్కడి నుంచి తర్వాత రచయితగా నేను రాసిన హలో బ్రదరు, సీతారత్న గారు అబ్బాయి, కొన్ని కిష్కిందకాండ, చాలా సినిమాల్లో ఆయన మంచి వేషాలు పోషించాడు పాత్రలో. తర్వాత నటుడిగా మేము చాలా సినిమాలు చేసాం. ముఖ్యంగా ఎప్పటికీ నాకు అందరికీ గుర్తుకొచ్చే పాత్ర అమ్మ 1వ తారీఖులో నా తండ్రిగా నటించిన పాత్ర. అలాంటి పాత్రలో ఎలాంటి పాత్ర ఇచ్చినా ఆయనకి జీవిస్తాడు తప్ప నటించాడు. ఎన్ని పాత్రలు 800, 900, 1000 వేషాలు వేస్తే అన్నీ దేనికది
విశిష్టంగా విలక్షణంగా ఉంటాయి. విలక్షణ నటుడైన అందరినీ కూడా ఎంత చమత్కారం ఉందో, చిన్న పొల్ల విరుపు ఉంటుంది, ఆ పొల్ల అగ్గిపొల్ల లాంటిది బగ్గుబంటి ఉంటుంది కూడా. చమత్కారం వల్ల అది చాలా ఎన్హాన్స్ అయ్యి రాణించేవి ఆయన మాటలు నేను. అందుకే చుట్టూ చేరేవారు అందరూ షూటింగ్స్లో ఆయన చుట్టూను. నన్ను మాత్రం ఎందుకో ఒక 1% ఎక్కువ స్పెషల్గా చూసేవాడు ఆయన. నేను నాటకరంగం రోజు నుంచి రచయితను కూడా అవడం బట్టి, సినిమాల్లో కూడా రచయితను కాబట్టి 2-3 చోట్ల నా గురించి ఆయన చాలా గొప్పగా మాట్లాడారు. ఒక చోట సినిమా రంగంలో మధ్యతరగతి జీవితాల్ని కె బాలచంద్ర గారు ఎలా ఆవిష్కరిస్తారో, రంగస్థలంలో ఎల్బి శ్రీరామ్ దానికి ధీటుగా అంత బాగా రచించి ప్రదర్శించి ప్రేక్షకుల మన్ననలు పొందారు అని ఒక చోట అంటే, ఇంకో చోట మీరు సరస్వతి పుత్రులు, మంచి గురువుల దగ్గర శిక్షణ పొందారు, మంచి సినిమాలకి రచనలు, మంచి నాటకాలకి సినిమాలకి రచన చేశారు, సమాజానికి ఎంతో అవసరమైన ఉపయోగకరమైన ఆ పెన్నుని మీ జేబులో పెట్టుకుని మీరే మురిసిపోతే ఎలాగా, ఆ పెన్ను గుండెకి బరువు అనిపించట్లేదా అన్న చోట రాశాడు ఆయన స్టైల్లో. దానికి నేను ఏం చెప్పాలో తెలియక, పెన్ను తీయాలనే నాకు ఉందండి, కానీ తీస్తే జేబుతో పాటు పెన్ను కూడా తేలికైపోతుందేమో అని భయంగా అలా ఉంచేసాను, బరువుగానే ఉంది అని నేను అనేవాడిని. ఇలా చాలా అనుభవాలు. హలో బ్రదర్లో చాలా గొప్ప వేషం. ఆయన స్పెల్లింగ్ మిస్టేక్స్ అన్నీ మల్లికార్జునరావు కరెక్ట్ చేస్తుండేవాడు. కమాన్ మార్చ్ అంటే ఇది మార్చి కాదు ఏప్రిల్ అని, అలాగో అవి స్పెల్లింగ్ మిస్టేక్స్ ఎప్పుడు మానేస్తావరా అని అనేవాడు. చివరికి మల్లికార్జునరావు గారి డెత్ సీన్ ఒకటి ఉంటుంది, అందులో అంటాడు, ఒరే మళ్ళీ నన్ను ఒంటరి చేసి వెళ్ళిపోయావు కదరా, ఇక నుంచి నా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఎవరు కరెక్ట్ చేస్తారా అని ఏడ్చాడు. అలాగే ఇప్పుడు మాలాంటి కమెడియన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు మేమందరం చాలామంది ఇప్పుడు మా స్పెల్లింగ్ మిస్టేక్స్ అంటే మా తప్పులు ఎవరు కరెక్ట్ చేస్తారు, ధైర్యంగా మాట్లాడగలుగుతారు అని గుర్తుకొచ్చింది నాకు అది. అంటే ఇలాంటి పెద్ద వాళ్ళే ఉంటే, మేము పెద్దవాళ్ళం అయినా కూడా మనకంటే పెద్దవాళ్ళు ఉన్నారని ధైర్యంగా ఉంటుంది. ఒక్కొక్కళ్ళే అలాగా తప్పుకుంటుంటే నెక్స్ట్ టోకెన్ మందే కదా అని భయంగా ఉంటుంది. భయంగా ఎందుకు, వెళ్ళిపోయిన వాళ్ళు ఏమో నష్టపోరు, ఇంకా గొప్ప జీవితాలని అనుభవిస్తూ ఉంటారు. మనం వెళ్ళిపోతే అలాంటి దాన్ని అందుకోవచ్చు కదా అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ఒక మహాప్రస్థానం ముగిసింది. ఆయనకి, వారి కుటుంబ సభ్యులకి శాంతి చేకూర్చాలని భగవంతుడు ప్రార్థిస్తున్నాను. ఆయన నేను తొలిముద్దు అనే సినిమా నుంచి మా ప్రయాణం, నేను ఒక నటుడిగా కాకుండా వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్గా, నన్ను తమ్ముడిగా చూసేవాడు. అసలు నటుడు అనేవాడు నవరసాలు పోషించడం చాలా కష్టం, కానీ ఈయన నవరసాలు పోషించి మెప్పు పొంది పద్మశ్రీ బిరుదు తీసుకుని, ఆయన ప్రతి నటుడికి బాధ ఉంటుంది, కానీ ఓ తండ్రిగా ఎదిగిన కొడుకు పోయిన బాధని గుండెల్లో పెట్టుకుని ఆయన పాత్రలు న్యాయం చేకూర్చి కుటుంబం కోసం చాలా కష్టపడ్డాడు. అయితే ఈరోజు ఆయన ప్రతి వారానికి ఒకసారైనా నాకు ఫోన్ చేసి, రే రాజు రా అంటే వెళ్ళి మాట్లాడేవాడిని. కానీ ఈ రాజు వీడే ఆయన ఇంతవరకు కాపాడింది ఈయనే. సో దేవుడు తీసుకెళ్ళిపోయాడు అనుకోండి, కానీ చిత్ర పరిశ్రమకే తీరని లోటు. అటువంటి నటుడు అసలు ఇంక పుట్టడు. అలాగే అతనికంటే ఆయన పక్క ఆర్టిస్ట్ కూడా, ఒరే ఇలా చెయ్యాలరా, అలా చెయ్యాలరా, ఆ డైలాగు కొంచెం ఇక్కడ నొక్కాలరా అని చెప్పి వాడిని కూడా ఎంకరేజ్ చేసే మనస్తత్వం ఉన్న మంచి మనిషి. సో ఆయన ఆత్మకి శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. వీడు నిజంగా అసిస్టెంట్ కాదు, రాజు ఎవరో అంత ఇదిగా చూడరు, అంత ఇదిగా వీడు ఇంతవరకు ఆయన బతికాడంటే ఈ వాళ్ళండి.
నమస్కారం. తెలుగు చిత్ర పరిశ్రమలో తెలుగు వారిని ప్రోత్సహించాలని ఎంతో కృషి చేసిన మహానుభావుడు అండి. సో ఆయన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మనకి ఏంటంటే కేవలం తెలుగు ఆర్టిస్టులే ఉండాలని చెప్పి మామూలుగా పోరాటం చేయలేదు. ఆ పోరాటంలో ఆయన చాలా కూడా కోల్పోయారు. సో అలాంటి మహోన్నతమైన వ్యక్తికి కేవలం మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తెలుగు వారికి ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తే డెఫినెట్గా ఆయనకి మనం అందరూ ఘన నివాళులు అనిపించినట్టండి. సో ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలంగాణ మూవీ అండ్ టీవీ ఆర్టిస్ట్ యూనియన్ తరఫున ఆయనకి శ్రద్ధాంజలి గడుస్తుంది. చాలా బ్యాడ్ డే, అది అందరికీ తెలిసిన విషయమే. కోట గారి గురించి మా లాంటి చిన్న ఆర్టిస్టులు చెప్పగలిగే స్థాయి మాది కాదు. ఆయన లాంటి ఒక మహానుభావుడిని చాలా 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 పెద్ద మంచి ఆర్టిస్ట్ని కోల్పోవడం నిజంగా ఇట్స్ ఏ బ్లాక్ డే ఫర్ సినిమా ఇండస్ట్రీ అని అనుకుంటున్నాను. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ జూలై 10th ఒకసారి నేను వరంగల్లో ఉండాల్సి వచ్చింది. ఆ రోజు ఒక్కరోజు రాలేకపోతే ఏంటి రావట్లేదని ఫోన్ చేశారు. గురుగారు రాగానే కలుస్తానన్నాను. నేను ఇవాళ యాక్చువల్లీ ఆయన దగ్గర రావాలని అనుకుంటున్నాను. ఇంతలో ఈ సాడ్ న్యూస్ వచ్చింది. సో ఇప్పుడు ఆయన మాటలు ఇంకా క్లియర్గా గుర్తున్నాయి. ఆయన ఏంటంటే మాటలు ఒక కఠినత్వం కనిపిస్తుంది, కానీ మనసు చాలా మంచిది. అంటే ఎటువంటి కల్మషం ఉండదు ఆయన మాటల్లో. ఏది మాట్లాడినా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడే వ్యక్తి. అది మనం ఆయనలో ఉన్న బెస్ట్ క్వాలిటీగా పరిగణించాలి. 750, 770 సినిమాలు చేశారు, ఎమ్మెల్యేగా చేశారు. ఆయన పొందిన విజయాలు మామూలు కాదు. అది అటువంటి గొప్ప వ్యక్తి ఇండస్ట్రీలో ఉండదు. ఆ ఇండస్ట్రీలో మేము ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాం. శ్రీ కోట శ్రీనివాసరావు గారు ఫర్ ఎవర్ ఉండిపోతారు. ఒక అత్యంత సామాన్యుడు, ఒక బ్యాంక్ ఉద్యోగి నుంచి ఇంత ఎత్తుకు ఎదగడం అనేది చాలా తక్కువ మందికి సాధ్యమవుతుంది. సో కోట శ్రీనివాసరావు గారు మనకి అత్యంత ఆత్మీయులు, మన కుటుంబంలాగా వ్యక్తి. అందరూ ఆఖరి ప్రతి మీడియా కూడా ఇంతమంది వచ్చారు అంటే అందరూ వాళ్ళ కుటుంబ సభ్యులు కోల్పోయినట్టు ఫీల్ అవుతున్నారు. అది గొప్ప లాస్ మనకు. అది అటువంటి లాస్ని ఎవరు రీప్లేస్ చేయలేరు. మహా గొప్ప నటులైన ఇట్స్ ఎ గ్రేట్ లాస్. వారికి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను. ఈరోజు మార్నింగ్ అంతిమ శ్వాస ఇచ్చారనే వార్త వినగానే మొత్తం తెలుగు ఇండస్ట్రీ ఏంటి, భారతదేశంలో ఉన్న ఇండియన్ ఇండస్ట్రీని నిర్ఘాంతపోయే రోజు. ఎందుకంటే అంతటి మహానటుడు, ఒక్క క్యారెక్టర్ కాదు, టూ మెనీ క్యారెక్టర్స్ అవలీలగా చేయగలిగే న్యాచురల్. చాలా సందర్భాల్లో మాణిక్ భాయ్తో కానీ మాతో కానీ చెప్పి మన వాళ్ళకి మాత్రమే ఇక్కడ క్యారెక్టర్ వేషాలు రావాలి, ఎక్కడెక్కడి నుంచో వచ్చేసి ఇక్కడ చేస్తున్నారు, దాని గురించి మాట్లాడండి అనేసి ప్రతిసారి ఎలక్షన్ అయినప్పుడల్లా ఈయన 10 సార్లు, నేను 6 సార్లు ఆయన ఫోన్ చేసి ఫస్ట్ మాట్లాడతారు, మన వాళ్ళకే వచ్చినట్టు చూడండి. ఎందుకంటే మనం అక్కడికి వెళ్తే ఎవరన్నా చేస్తున్నారా లేదా ఆ పాయింట్ మీద ఆయన చాలాసార్లు చాలా బాధతోటి చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇక వారితో కలిసి ఈవి గారి సినిమాల్లో దగ్గర 7-8 సినిమాల్లో నటించాము. ఒక సందర్భంలో బాగా గుర్తుండేది ఏంటంటే ఆయనని కాలుతో కొట్టే సీన్ ఉన్నది. మనకేమో అంత పెద్ద నటుడిని కాలుతో కొట్టాలి అంటే ఆయన అట్లా ఫీల్ కాకుండా అన్నది బాబు ఏమి కాదు చేయనేసి కాలుతో కొట్టించుకొని ఆ క్యారెక్టర్ని కూడా అవలేలగా ఆ మహానుభావుడికి నిజంగా ఈరోజు మనం మాణిక్ భాయ్ మేము కలిసి కోట గారితో నటించిన సన్నివేశాలు కొన్ని ఇప్పటికీ గుర్తొస్తుంటే చాలా హృదయ విదారకంగా అనిపిస్తుంది. అలాంటి చాలాసార్లు ఆయన ఎమ్మెల్యేగా రాణించారు. అలానే క్యారెక్టర్ యాక్టర్ ఇప్పుడు ఎస్వి రంగారావు గారు, కైకాల సత్యనారాయణ గారు, వారి తర్వాత ఇండస్ట్రీలో ఈ రోజు వరకు కూడా ఎవరన్నా చరిత్రలో చెప్పుకోగల గొప్ప నటుడు క్యారెక్టర్ యాక్టర్ ఉన్నారు అని అంటే అది శ్రీ కోట శ్రీనివాసరావు గారు అనేసి అందరూ ఒప్పుకోక తప్పని నిజమది. అలానే కొన్ని సందర్భాల్లో ఆయన చాలా బాధతోటి ఈ ఇండస్ట్రీ ప్రతి వాళ్ళు వేషాలు రావాలి, అందరికీ బాగుండాలి అనేసి మనస్ఫూర్తిగా కోరుకునే వ్యక్తి ఈరోజు లేరు అనేది శోక సందర్భంలో ఇండస్ట్రీని, మన తెలుగు ప్రజల్ని ముంచేశారు అనేది మనము తప్పుగా ఒప్పుకోవాలి. ఏది ఏమైనా డెత్ ఈజ్ సర్టెన్ ఫర్ ఎవ్రీబడి, బట్ అన్సర్టనిటీ ఈజ్ వెన్ ఇట్ అక్కర్స్. వారికి వారి కుటుంబానికి
ఈ యొక్క ట్రాజిడీని పేరు చేసే ఒక స్ట్రెంగ్త్ని ఇవ్వాలనేసి ఆ భగవంతుని కోరుకుంటూ మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. అందరి తరపున మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపున మేము వారికి నివాళులు అర్పిస్తూ తెలుగు ప్రజలందరికీ తీరని లోటు ఆయన లేకపోవడం అనేది, ఈ సందర్భంగా వారికి మా ప్రగాఢ సానుభూతిని వారి కుటుంబానికి తెలియజేస్తూ వారి ఆత్మకి శాంతి చేకూరాలనేసి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్స్. ఉషాకర్ నిర్మించిన రామోజీరావు ప్రొడ్యూసర్గా నిర్మించిన ప్రతిఘటన సినిమాతో నట శిఖరం మీద కూర్చున్న కోట, మన నట కోట శ్రీనివాసరావు ఎన్నో చిత్రాల్లో నటించారు, అందరూ మనకు తెలుసు. ఆయన సినిమాల్లో నటించిన, రాజకీయంలో ఉన్న అన్నిటికన్నా మించి ఒక ప్రత్యేకమైన నిక్కచ్చి మనస్తత్వం ఉన్న మనిషి, మహామనిషి, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే మనిషి. ఒకప్పుడు దాసనారాయణరావు గారు ఉన్నప్పుడు ఇందిరాగాంధీ ఇందిరా పార్క్ దగ్గర లోకల్ ఆర్టిస్టులు అందరినీ టీవీ సీరియల్స్లో పెట్టి సినిమాలు తీయాలంటే ఆయన షూటింగ్ కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేసి వచ్చి ఒక మంచి పని కోసం ముందున్నారు. ఏదైనా నిక్కచ్చిగా మాట్లాడే ఒక గొప్ప మనిషి కోట శ్రీనివాసరావు మా నందు లేకపోవటం సినిమా ఇండస్ట్రీకి చాలా దుఃఖం. ఆయన్ని పూడ్చే నటుడు కూడా మళ్ళీ ఇంకోళ్ళు పుడతారని నమ్మకం నాకు లేదు. చాలా గొప్ప వ్యక్తి. ఆయన ఎక్కడున్నా ఆ భగవంతుడు ఆయన్ని, ఆయన కుటుంబాన్ని బాగా చూడాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. అంటే నటుడు ఇవాళ మన మధ్యన లేకపోవడం చాలా బాధాకరం, విషాదం. మనిషికి పుట్టుక, చావు అనేది రెండు సహజం, వాటిని ఎవరు తప్పించుకోలేరు. కానీ తను జీవించినప్పుడు తన జీవితాన్ని ఎలా స్వార్థకం చేసుకోవడం అనేది కోట శ్రీనివాసరావు జీవితాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. అంటే ఆయన వచ్చిన అవకాశాలను ఉపయోగించుకొని వాటిలో జీవించి జనాలను అలరించడం అనేది గొప్ప విషయం. వారి జీవితం నిజంగా ధన్యమైందని నేను భావిస్తున్నాను. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని, వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ దేవుడు మనోధైర్యం ఇచ్చి వాళ్ళను ధైర్యంగా ఉండాలని కోరుకుంటూ సెలవు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి తీరని లోటు. అలాగే నా పేరు చిల్లర వేణుగోపాలరావు. నేను ఫిల్మ్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ చేశాను. 94-93 అప్పుడు శ్రీనివాసరావు గారు కనుక ఆమరణ నిరాహార దీక్ష చేసి ఉండకపోయి ఉన్నట్టయితే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇక్కడ లేదు. అది ప్రూవ్. ఆయన చేసిన త్యాగం ఆ రోజుల్లో ఎంత, ఈరోజు ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇలా ఇక్కడ షెటిల్ అవటానికి ఎంత ముఖ్య భూమికి పోషించారంటే ఆయన అంత ముఖ్య భూమికి పోషించారు. శ్రీనివాసరావు గారి ఆత్మకి శాంతి చేకూరాలని ఆ భగవంతుని సినిమా ఇండస్ట్రీ, యావత్ ఇండస్ట్రీ ప్లస్ కార్మికులకు, మొత్తం ఆంధ్ర తెలంగాణ ప్రజలందరే కాక ఆయన ఎన్నో భాషల్లో చేశారు. వాళ్ళందరూ కూడా చాలా దిగ్భ్రాంతికి లోనయ్యారు. మేము కూడా లోనయ్యాం. వారితో పాటు నేను కలిసి యాక్ట్ చేస్తాం కూడా జరిగింది. మంచి మనిషి. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని మా ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫున అందరికీ తెలియజేస్తూ ఓం నమః శివాయ.